పవిత్రమైన తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదాన్ని కల్తీ నెయ్యితో కల్తీ చేసిన మూర్ఖులకు తగిన శిక్ష పడాల్సిందే అని గాజువాక తెలుగు మహిళా అధ్యక్షురాలు కనకభవాని అన్నారు. పాత గాజువాక పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. వైకాపా ప్రభుత్వ హయాంలో ఇంతటి ఘోరం జరగడం చూస్తూ ఉంటే ఇందులో ఆ పార్టీకి చెందిన పెద్ద తలకాయల హస్తం ఉందని స్పష్టంగా తెలుస్తోంది అని అన్నారు. ప్రసాదాన్ని కల్తీ చేసిన వారందరినీ ప్రజాక్షేత్రంలో నిలబెట్టాలి అని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి లక్కోజు దేవి, అధికార ప్రతినిధి నమ్మి పుష్పలత, ఉపాధ్యక్షురాలు గంతకోరు సత్యవతి, గుర్రాల రుక్మిణి, నాగోతు భార్గవి, శంకర స్వాతి, సంతోషి కుమారి యాదవ్, గుర్రం సుబ్బలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. వైసీపీ కల్తీ నాయకులు చేసిన కల్తీ పనులు ఏవైతే ఉన్నాయో వాటి గురించి ఈరోజు మాట్లాడాలి అని కంపల్సరీగా ఈ మీటింగ్ పెట్టడం జరిగింది. ఎందుకంటే మన కలియుగ దైవం, అదేవిధంగా కోట్లాది భక్తుల ఇష్టదైవం అయినటువంటి వెంకటేశ్వర స్వామి ప్రసాదం అంటేనే లడ్డు. అలాంటి లడ్డూలోని కల్తీ నెయ్యిని చేసింది ఈ కల్తీ వైసీపీ గవర్నమెంట్. అయితే ఈ కల్తీ నెయ్యి గురించి సుప్రీంకోర్టు ఒక సిట్ని ఏర్పాటు చేయటం జరిగింది. సిట్ ఇచ్చింది 11 పేజీల నివేదిక. ఆ నివేదికని సైడ్ పెట్టడం గురించి ఈ వైసీపీ నాయకులు చాలా డ్రామాలు ప్లే చేస్తున్నారు. అది మనకి ప్రజలకు తెలియాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ టెండర్ని పిలాలి అంటే కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. కానీ ఆ రూల్స్ని ఏది కూడా గత వైసీపీ ప్రభుత్వం పాటించలేదు. ధన అర్జననే ప్రధాన లక్ష్యముగా, అంటే డబ్బుని దోచుకోవడమే ప్రధాన లక్ష్యంగా ఆలోచించి ఆ టెండర్ని వేరొకరికి ఇవ్వటం జరిగింది. మనకి ఫస్ట్ టెండర్ ఇవ్వాలి అంటే రోజుకి పర్ డే 4 లక్షల లీటర్ల పాలు ఇచ్చే డైరీ ఉండాలి. అదేవిధంగా 12 టన్నుల నెయ్యిని తయారు చేసే డైరీ ఉండాలి. కానీ గత ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం ఇచ్చిన డైరీ ఏం డైరీ అంటే బోలో బాబా డైరీ. మరి దానికి ఆవులు ఉన్నాయా అంటే అసలు ఆవులు లేవు. పోనీ 12 టన్నుల నెయ్యి ప్రిపేర్ చేయగలిగే పాలని ఏమైనా సేకరిస్తుందా బయట నుంచి అంటే అది కూడా లేదు. పాలని బయట నుంచి సేకరించట్లేదు, ఆవులు కూడా లేవు. మరి మనం చూసుకున్నట్లయితే మరి ఈ రెండు లేకుండా మరి నెయ్యిని ఎలా తయారు చేస్తుందంటే మన విశ్వంలోనే అంటే ప్రపంచంలోనే పాలు లేకుండా నెయ్యిని తయారు చేసిన ఘనత గత వైసీపీ గవర్నమెంట్కే చెందుతుందండి. ఇది ఎలాగంటే పామాయిల్ని యూజ్ చేసి, పామాయిల్కి రకరకాలైన కెమికల్స్, అంటే మనం చూస్తున్నట్లయితే గ్లైకోగ్లిజరైడ్స్, అదేవిధంగా లాక్టిక్ యాసిడ్స్. గ్లైకోగ్లిజరైడ్స్ అంటే అందరికీ తెలుసు, జంతు కొవ్వు. అసలు హిందువుల మనోభావాలను ఆడుకోవాలంటే ఆ నెయ్యిలోని జంతు కొవ్వు కలిపిందంటేనే మనకు అర్థమవుతుంది అది హిందువుల మనోభావాలు ఎలాగ ఆడుకున్నారు అన్న విషయాన్ని. అదేవిధంగా రంగు రావాలంటే బీటా కెరోటిన్ యాడ్ చేశారు. అదేవిధంగా స్మెల్ రావాలి అని ఎసిటిక్ యాసిడ్, ఈస్టర్ని యూజ్ చేశారు. అదేవిధంగా నెయ్యిలా కనిపించాలి అని చెప్పి ఒక ఆర్టిఫిషియల్ రసాయనాలని యాడ్ చేశారు. అదే లబ్సా యాసిడ్స్ లాంటివి యాడ్ చేశారు. ఇంత క్రూరంగా ఇన్ని కెమికల్స్ వాడి హిందువుల మనోభావాల్ని దెబ్బతీయలేదండి, హిందువుల ఆరోగ్యాన్ని కూడా దెబ్బతీసే విధంగా ఉంది గత వైసీపీ గవర్నమెంట్ యొక్క చర్యలు. అదే కాదండి, మనం చూసుకున్నట్లయితే వీళ్ళు చేసిన అక్రమ పనుల్ని కప్పిపుచ్చుకోవటానికి, అదేవిధంగా సిట్ ఇచ్చిన నివేదికను పక్కదారి పట్టించడానికి కొత్తగా హెరిటేజ్ మీద బురద జల్లటం జరుగుతుంది. మనం హెరిటేజ్ గురించి చూసుకున్నట్లయితే మన అన్న ఎన్టీఆర్ గారు అసలు తెలుగుదేశం పార్టీ పెట్టడమే ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం అనే నినాదంతో ఈ తెలుగుదేశం పార్టీని పెట్టడం జరిగింది. అలాంటి గొప్ప తండ్రికి పుట్టిన బిడ్డ మన భువనేశ్వరమ్మ. భువనేశ్వరమ్మ గారు ఎప్పుడు కూడా ప్రజలకు సేవ చేయాలి అనే ఆలోచనలోనే ఉన్నారు. అలాంటి భువనేశ్వరమ్మ లీడ్ చేస్తున్నటువంటి హెరిటేజ్ మీద బురద జల్లడానికి ఈ వైసీపీ గవర్నమెంట్ చూస్తుంది. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే వైవి సుబ్బారెడ్డి గారే స్వయంగా చెప్పారండి, కల్తీ తమ హయాంలో కల్తీ నెయ్యి జరిగిందని ఆయన ఒప్పుకున్నప్పుడు ఇంకా ఈ వైసీపీ నాయకులు డ్రామా ప్లే చేస్తూ అసెంబ్లీలోని చాలా నాటకాలు ఆడడం జరుగుతుంది. మనం ఇంకా చూసుకున్నట్లయితే మన
జగన్మోహన్ రెడ్డి గారు అయినటువంటి తండ్రి గారు రాజశేఖర రెడ్డి గారు ఒక విషయం చెప్పడం జరిగింది. 7 కొండలు వెంకటేశ్వర స్వామికి ఎందుకు, 2 కొండలు సరిపోతాయి అని ఆ రోజే మన భక్తుల మనోభావాన్ని దెబ్బతీసే విధంగా మాట్లాడారు. ఇలాంటి ఎన్నో అరాచకాలు చేసి మనల్ని ఈ కల్తీ నెయ్యి నుంచి డైవర్ట్ చేయటానికి చాలా ప్లాన్ చేస్తుంది ఈ వైసీపీ గవర్నమెంట్. ఈ విషయాలన్నీ ప్రజలకు తెలియాలి అన్న ఒకే ఒక ఉద్దేశంతో ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అంతేకాదు మనం చూసుకున్నట్లయితే మన గాజువాక ముద్దుబిడ్డ అయినటువంటి పల్లా శ్రీనివాసరావు గారు ఈ కల్తీ నెయ్యి మీద అనేక ప్రోగ్రామ్స్ పెట్టడము, అదేవిధంగా ప్రక్షాళన కార్యక్రమం కూడా వెంకటేశ్వర స్వామి గుడిలోని పెట్టడం జరిగింది. ఈరోజు మేము మీడియా మిత్రులందరి తరపు నుంచి ఒకటే కోరుకుంటున్నామండి, ఎవరైతే ఈ కల్తీ నెయ్యిలో దోషులు ఉన్నారో ఆ దోషుల్ని శిక్షించాలి అని కోరుకుంటూ మాకు ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చి మీడియా ప్రతినిధులందరూ మాకు సపోర్ట్ చేసినందుకు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు.